అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 19వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. సహోదరి సహోదరులారా, యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, అవి హృదయానందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశమానమైనవి, అవి కన్నులలో కాంతి కలిగిస్తాయి. దేవుని వాక్కును స్వీకరించడం వలన మనకు 2 ఫలితాలు కలుగుతున్నవి. 1 ఆనందము, 2 క్రాంతి అంటే వెలుగు. కీర్తనలు 119వ అధ్యాయము 111వ వచనము మనము పరిశీలించినట్లయితే, నీ శాసనాలు నా హృదయానికి ఆనందం కలిగిస్తాయి, అవి నాకు శాశ్వత వారసత్వంగా లభించాయి. సహోదరి సహోదరుడా, కలకాలం నిలిచే ఆనందము ఎక్కడుంటుంది? దేవుని వాక్యంలోనే మనకి ఆనందము కలుగుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆకాశము భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. యేసు ప్రభువుకు తెలుసు, ధర్మశాస్త్రము తన మాటలు కూడా సాక్షాత్తు దేవుని మాటలేనని, అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.